హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 196. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేస్తారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు సారీ బ్రో, నా వాయిస్ అయితే కొద్దిగా డిఫరెంట్గా వచ్చి ఉండొచ్చు. 2 డేస్ నుంచి కొద్దిగా ట్రావెలింగ్లో ఉన్నాం అనమాట. అందువల్ల బాగా జలుబు అయితే చేసిందనమాట. సో నేను అతి త్వరలో కోలుకొని మళ్ళీ వీడియోస్ అయితే నార్మల్గా రికార్డ్ చేస్తాను. సండే చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తారనే ఉద్దేశంతో నాకు బాగోకపోయినా సరే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ కామెంట్ సాయి చేశారు. పల్సర్ ఎన్ బైక్స్లో డిస్ప్లే గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా, ఏఎఫ్ఈ, డిటిఈ, ఐఎఫ్ఈ, బ్లూటూత్ ఎలా సెట్ చేసుకోవాలి, నావిగేషన్ వీటి గురించి అయితే అడిగారు. డిటిఈ అంటే డిస్టెన్స్ టు ఎంటీ అనమాట. మీ వెహికల్లో 10 లీటర్స్ ఫ్యూయల్ ఉందనుకోండి, ఆ 10 లీటర్స్తో మీరు ఎంత వెళ్ళొచ్చు అని చెప్పి చూపించిద్ది. ఐఎఫ్ఈ అంటే ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, ఇన్స్టెంట్గా మీకు ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉందనేది చూపించిద్ది అనమాట. అలాగే ఏఎఫ్ఈ అంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి యావరేజ్గా ఎంత వస్తుందని చెప్పి చూపించిద్ది. కన్ఫామ్గా ఇంతే వస్తుందని చెప్పేసి మీరైతే ఫిక్స్ అవ్వద్దు. అంత ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా అయితే మీకు మైలేజ్ అయితే రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏఎఫ్ఈ ఉందనుకోండి, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో యావరేజ్గా మీరు ఒక 60-70 km/h స్పీడ్తో వెళ్తున్నారు అనుకోండి, సో మీకు యావరేజ్గా లీటర్కి ఇంత మైలేజ్ వస్తుందని చెప్పి చూపించింది. అది యావరేజ్ అనమాట, ఎగ్జాక్ట్ అయితే కాదు. ఇంకా బ్లూటూత్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ. చాలా మంది కూడా మన నెక్ బ్యాండ్స్ కానీ లేకపోతే టీడబ్ల్యూఎస్ కానీ బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేసుకుంటామో అంతే సింపుల్ అనమాట. హ్యాపీగా మీరు మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. 10/10 నావిగేషను, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అయితే ఆ కన్సోల్లో మీకు చూపించింది. ఈ ఇయర్లో పల్సర్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే చూస్తాము. నాకున్న న్యూస్ ప్రకారంగా అయితే కలర్ కన్సోల్ వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. కలర్ కన్సోల్ ఇస్తే మాత్రం అందులో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటనేది అప్పుడు డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాం బ్రో. నెక్స్ట్ ఎస్కే అబ్దుల్లా కామెంట్ చేశారు, బ్రో డెలివరీ బాయ్స్ బైక్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఒక వీడియో చేయండి అని చెప్పేసి. డెలివరీ బాయ్సే కాదు బ్రో, బైక్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా వెహికల్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే వెహికల్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. నేనైతే రోడ్ల మీద చాలా వెహికల్స్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. కొంతమందికి బైక్స్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు వెహికల్స్ అయితే రైడ్ చేస్తుంటారు, బైక్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెహికల్స్ రైడ్ చేస్తుంటారు కదా. సో నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకొని వేలు కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు. సస్పెన్షన్ దగ్గర లీక్ అవుతూ ఉండిద్ది అనమాట. ఇంజిన్ దగ్గర మొత్తం ఆయిల్ అంతా ఉండిద్ది, మొత్తం డస్ట్, చైన్ సౌండ్ వస్తూ ఉండిద్ది. ఒక చక్రం ఇటు ఒక చక్రం ఇటు, సో బెండ్ ఉండిద్ది అనమాట. కింద పడిపోయినా కానీ అలాగే వాడుతూ ఉంటారు. సేఫ్టీ రాడ్స్ కరెక్ట్గా ఉండవు. సో వెహికల్ రైడ్ చేసుకుంటూ మీరు ఎక్కడ దాకైనా వెళ్ళారనుకోండి, అక్కడ మధ్యలో ఆగిపోతూ ఉండిద్ది. సో వెహికల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉండిద్ది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం అది వెంటనే మీరు రెక్టిఫై చేసుకోండి, పెద్దదయ్యేదాకా ఉండద్దు. ఇంకా డెలివరీ బాయ్స్ విషయానికి వస్తే 100cc 125cc మధ్యలో ఉన్న వెహికల్స్ అయితే వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఓపెన్ చైన్ అనుకోండి, ఎవ్రీ 500 kilometersకి చైన్ క్లీన్ చేసుకోండి, ఎవ్రీ 2000 kilometersకి ఒకసారి ఇంజిన్ అయితే మార్చుకోండి, అంతే. బ్రేక్స్ అనేది అరిగిపోయినాయి అనుకోండి, బ్రేక్ ప్యాడ్స్ వేసుకోండి. డ్రమ్ బ్రేక్స్ అయితే మాత్రం లోపల మీకు బ్రేక్స్ ఉంటాయి కదా, సో అవి మీరు మార్చుకుంటే సరిపోయిద్ది. నైట్ టైము మీకు తిరగడానికి లైట్స్ విజిబిలిటీ ఉంటే ఓకే, లేకపోతే కొంచెం వాటేసి పెంచుకోండి. అలా అని చెప్పేసి ఎక్కువ పెద్ద బల్బ్ అయితే పెట్టుకోవద్దు. సో ఎదురొచ్చే వాళ్ళు కూడా కనిపించాలి కదా. లోకల్లో తిరిగే వాళ్ళు మాత్రం హై బీమ్ అయితే వేసుకోవద్దు. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా జనాలు లేని చోట హై బీమ్ అయితే వేసుకొని వెహికల్ అయితే రైడ్ చేయండి. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం మీరు హ్యాపీగా డెలివరీ జాబ్ అయితే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నీట్గా ఇంజనీర్లు మార్చుకుంటూ టైం టు టైం సర్వీస్ చేసుకుంటూ వెహికల్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ జయప్రకాష్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో ఛానల్లో మైలేజ్ టెస్ట్ చేయండి బ్రో, చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. BS4 వెహికల్స్కి మైలేజ్ టెస్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఉన్న పెట్రోల్ మొత్తం మనం కార్బొరేటర్ ద్వారా అయితే రిమూవ్ చేయొచ్చు. వెహికల్ ఇంకా పెట్రోల్ అయితే ఏమీ ఉండదు అనమాట. అప్పుడు 1 లీటర్ పెట్రోల్ పోసుకొని మళ్ళీ తిరగచ్చు. సో పూర్తిగా అయిపోయేదాకా తిరిగినా సరే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు BS 6.2 ఇంజిన్స్ అయితే వచ్చినాయి అనమాట, phase 2. అందులోనూ లోపల ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది. పెట్రోల్ పూర్తిగా అయిపోయేదాకా మనం వెహికల్ అయితే వాడకూడదు. లోపల మనకి ఫ్యూయల్ పంప్స్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. సో నా దగ్గర వెహికల్స్ ఉంటే మాత్రం ఏదో ఒక రకంగా చేయొచ్చు. బయట వేరే వాళ్ళు కూడా మనకి వెహికల్స్ అయితే ఇవ్వరనమాట మైలేజ్ టెస్ట్ చేయడానికి. అందులోనూ నా వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండిద్ది అనమాట BS 6 వెహికల్స్కి మైలేజ్ టెస్ట్ చేయటం. నేను అందుకే మీకు చాలా రోజుల క్రితమే చెప్పాను, మైలేజ్ టెస్ట్ వీడియోస్ అయితే మ్యాక్సిమం మన ఛానల్లో మీరు ఇంకా చూడకపోవచ్చు. నేను యావరేజ్గా చెప్తాను వీడియోస్లో, ఒక 40-45 ఇంత రావచ్చు అని చెప్పేసి వీడియోలో చెప్తాను. దాని ప్రకారంగా మీకు ఓకే అనుకుంటేనే కొనుక్కోండి అని చెప్పేసి నేను ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. నేను ఏదైనా వెహికల్స్ పర్చేస్ చేస్తే వాటి మీద ట్రై చేస్తాను, వేరే వాళ్ళ వెహికల్స్ మీద అయితే నేను మైలేజ్ టెస్ట్ అయితే చేయను బ్రో. నెక్స్ట్ శ్రీను అయితే కామెంట్ చేశారు, TVS RTX 300 అడ్వెంచర్ రివ్యూ చేయండి బ్రో, వెయిటింగ్ అని చెప్పేసి. బ్రో మీరే కాదు చాలామంది TVS RTX 300 అడ్వెంచర్ వెహికల్ మీద రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇంతకుముందు Q&Aలో, తర్వాత బిఫోర్ Q&Aలో కూడా నేను చెప్తూనే ఉన్నాను వెహికల్ కోసం వెయిటింగ్ బ్రో అని చెప్పేసి. మేము
కూడా ఒకటి కుదిరితే పర్చేస్ చేయాలని కూడా చూస్తున్నాం. ఎందుకంటే రైడ్ చేసిన తర్వాత మాకంతా ఓకే అని అనుకుంటేనే కదా పర్చేస్ చేసేది. చాలామంది హీరో ఎక్స్పల్స్ 210 వెహికల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి న్యూస్ చూసిన దగ్గర నుంచి కూడా ఆ వెహికల్ మీద ఇంట్రెస్ట్ మెల్లగా పోతుందన్నమాట. తర్వాత ప్రైస్ మనకి బడ్జెట్లో దొరికేవి రెండు వెహికల్స్, సుజుకి వీస్ట్రామ్ ఎస్ఎక్స్ 250 సీసీలో, ఇదేమో 310 సీసీ. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది, అలాగే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీస్ట్రామ్ ఎస్ఎక్స్ 250 స్కిప్ చేసేసి కొంచెం మనీ యాడ్ చేసుకొని అందరూ కూడా ఈ వెహికలే పర్చేస్ చేస్తున్నారు, టీవీఎస్ ఆర్టీఎక్స్ 300. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను బ్రో, వెయిట్ చేయండి మీరు కూడా. మన ఛానల్లో ఇన్డెప్త్గా క్లియర్గా నేను రైడ్ చేసి స్పెసిఫికేషన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్ రోడ్ ప్రైస్తో సహా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అందులో మనం మాట్లాడుకుందాము, దాని ప్రకారంగా ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అవన్నీ నేను చేస్తాను. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుదురు. కానీ ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో మనకి 2026 వెహికల్స్ అయితే వస్తాయి. నేను కూడా వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను. 2026 టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 వెహికల్ మీద నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ గణేష్ అయితే కామెంట్ చేశారు, అన్న పల్సర్ N160 నుంచి ఏమైనా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఫిబ్రవరిలో బై చేయొచ్చా అని చెప్పేసి. పల్సర్ వెహికల్స్లో కొన్ని అప్డేట్స్ అయితే ఇయర్లో చూస్తామని చెప్పేసి నేను మీకు ఇందాకే చెప్పాను. అలాగే అప్కమింగ్ వెహికల్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో రికార్డ్ చేస్తే మన ఛానల్లో ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి చూడకపోతే. సో పల్సర్లో కొన్ని అప్డేట్స్ వస్తాయి కాబట్టి మేబీ పల్సర్ 125, పల్సర్ 150లో ఏమైనా అప్డేట్స్ చేస్తారా, లేకపోతే పల్సర్ N160, N250లో కూడా అప్డేట్స్ చేస్తారా అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. NS400లో కూడా మనం కొద్దిగా అప్డేట్స్ అయితే చూస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఇయర్లో బజాజ్ దగ్గర నుంచి మీరు చాలా అప్డేట్స్ అయితే చూస్తారనమాట. ఫాలో అవుతుండండి మన ఛానల్ని, నేను ఖచ్చితంగా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే మాత్రం వీడియో రికార్డ్ చేస్తాను. N160లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను బ్రో. దాని ప్రకారంగా మీరు ఆ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ నాగేంద్ర అయితే కామెంట్ చేశారు, బ్రో టీవీఎస్ వర్సెస్ యమహా ఈ రెండు బ్రాండ్స్లో నీ ఫేవరెట్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పు అని చెప్పేసి. నా ఫేవరెట్ అయితే ఖచ్చితంగా యమహా అని చెప్పుకోవచ్చు ఈ రెండిట్లో. సో టీవీఎస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే తక్కువ ప్రైస్లో వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండిద్ది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మైనస్ల విషయానికి వస్తే, కాన్స్ విషయానికి వస్తే టీవీఎస్లో అంత రిలయబిలిటీ ఉండవన్నమాట. యమహాతో కంపేర్ చేసుకుంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, అన్నీ ఉండవని నేను చెప్పట్లేదు. సో వెహికల్ని బట్టి, వాళ్ళు తయారు చేసే పార్ట్స్ని బట్టి పార్ట్స్ అవైలబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉండిద్ది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ అయినప్పటికీ అన్ని చోట్ల కూడా పార్ట్స్ అవైలబిలిటీలో ఉండవు అనమాట. అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు టీవీఎస్కి. ఇంకా యమహా విషయానికి వస్తే రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఉండిద్ది, జపనీస్ మ్యానుఫ్యాక్చర్, ఖచ్చితంగా మనకి టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉండిద్ది. చాలా సంవత్సరాలు అయితే మనం ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట, అయినప్పటికీ కొద్దిగా రిలయబిలిటీ అయితే ఎక్కువ ఉండిద్ది. ప్లస్లో అయితే ఇవేనమాట నాకు అనిపించినవి. మంచి ఇంజను, క్వాలిటీ బాగుండిద్ది, మంచి హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాన్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర బ్రేక్స్ కన్సోల్ అంతేమీ ఉండదన్నమాట. కన్సోల్ కూడా మనకి బేసిక్ కన్సోల్ అయితే ఇస్తారు, చిన్న బ్రేక్స్ అయితే ఇస్తారనమాట. డిస్క్ సైజ్ కూడా కొద్దిగా చిన్నగా ఉండిద్ది. ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు, ఆ ప్రైస్కి మనం మంచి మంచి స్పెసిఫికేషన్స్తో మోటార్ సైకిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు అలా తీసుకురారు యమహా వాళ్ళు, నాకు అదే నచ్చదనమాట. నెక్స్ట్ శ్రీనివాస్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న KTM RC160 బైక్ వస్తుందా చెప్పన్నా, వస్తే తీసుకోవచ్చా, R15Mతో కంపేర్ చేయండి అని చెప్పేసి. చాలా సైలెంట్గా KTM వాళ్ళు లాంచ్ చేసేసారు, కొన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి, కొన్ని షోరూమ్స్లోకి ఇంకా రావాల్సి ఉందన్నమాట. రాగానే RC160 మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం అయితే నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను బ్రో. కొద్దిగా కోల్డ్ వల్ల నేను రికార్డ్ చేయలేదు, మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ వీక్లో అప్లోడ్ చేయడానికి, దాంట్లో మొత్తం మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి అయితే కామెంట్ చేశారు, రైడర్ ఆర్ గ్లామర్ X ఆర్ SP125 బెస్ట్ బైక్ చెప్పు బ్రో. నాకైతే మాత్రం రైడర్ 125 చాలా బాగా నచ్చింది. సింగిల్ సీట్ వేరియంట్ అయితే ఉంది, మీకు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉందన్నమాట. బ్యాక్స్ అయినా డిస్క్ కూడా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే బాగుండిద్ది, 3 వాల్స్ ఇంజిన్ అయితే కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది అనమాట. కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, ఆ మైనస్లు అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. కానీ ఓవరాల్గా సింగిల్గా రైడ్ చేయడానికి నాకైతే మాత్రం రైడర్ అయితే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ కోసం కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్లామర్ X అయితే సూపర్ అనమాట. అందులో మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు, ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. షైన్ SP125లో మీకు కలర్ కన్సోల్ ఇచ్చారు అంతే, కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనమాట. దాంతో కంపేర్ చేస్తే మీరు హోండా షైన్ 125 కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. సో షైన్ SP125 స్కిప్ చేసేసి గ్లామర్ X అయితే కొనుక్కోండి. గ్లామర్ X నచ్చకపోతే మాత్రం మీరు యూత్ అయితే అప్పుడు రైడర్ కొనుక్కోండి. నెక్స్ట్ కిట్టు అయితే కామెంట్ చేశారు, బ్రో Hunter 350 వర్సెస్ KTM Duke 160 2026 కలర్ డిస్ప్లే. ఖచ్చితంగా Duke 160 అనే చెప్తాను, డిజైన్ బాగుండిద్ది,
అలాగే మీకు మంచి స్పెసిఫికేషన్స్తో ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఈవెన్ దో మీకు హంటర్ 350లో కూడా వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. డ్యూక్ 160తో కంపేర్ చేస్తే కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్న ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. అలాగే ఎల్ఈడి లైట్స్ అవ్వచ్చు, సీట్ కంఫర్ట్ అవ్వచ్చు, అంతా బాగుండిద్ది. కానీ మీకు రెట్రో స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు అప్పుడు హంటర్ 350 కొనుక్కోవచ్చు. మోడ్రన్ స్టైల్లో కాలేజీ స్టూడెంట్స్కి కొద్దిగా సెట్ అయ్యే వెహికల్ అయితే మాత్రం డ్యూక్ 160 అనమాట. మీకు మెయింటెనెన్స్ రెండిట్లో కూడా ఎక్కువగానే ఉండిద్ది, ఏది కూడా తక్కువ కాదు. అలాగే మంచి మైలేజ్ కావాలనుకుంటే మాత్రం మీరు డ్యూక్ 160 అయితే కొనుక్కోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రైస్ ఎక్కువైనప్పటికీ డ్యూక్ 160 మీకు మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్, స్టైలిష్ లుక్ వెహికల్ అయితే డ్యూక్ 160 అనమాట. నేనైతే మాత్రం డ్యూక్ 160 కొనుక్కుంటాను. హంటర్ 350లో పెర్ఫార్మెన్స్ ఫీచర్స్ బాగున్నప్పటికీ నాకు మాత్రం డ్యూకే నచ్చింది. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ నితిన్ అయితే కామెంట్ చేశారు, బైక్ న్యూస్ అన్నా వీ మిస్ దట్. బ్రో Q&Aతో పాటే బైక్ న్యూస్ వస్తుందని చెప్పాను కదా. బైక్ న్యూస్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు Q&Aతో పాటే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రం బైక్ న్యూస్ అయితే ఏమీ లేవు. అప్కమింగ్ వెహికల్స్ ఏంటి అనే దాని గురించి అది ఒక న్యూస్ అనే అనుకోవచ్చు మనము. కానీ నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, అది ఒకసారి చెక్ చేయండి. 17 వెహికల్స్ అయితే మన ఇండియాలో అప్కమింగ్ రాబోతూ ఉన్నాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్కి అప్డేట్ చేసినా, లేదంటే ఏదైనా వెహికల్ రాబోతుందని చెప్పేసి నాకు న్యూస్ తెలిసినా సరే ఖచ్చితంగా Q&Aలో అప్డేట్ చేస్తాను. రోజు ఉండకపోవచ్చు, కానీ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీ సండే అయితే ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా Q&Aలో అప్డేట్ చేస్తా. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే Q&A అయితే కొంచెం తక్కువ కామెంట్సే పిక్ చేశాను. చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారనమాట. ఆ వెహికల్కి ఏమైనా అప్డేట్ వస్తుందా, ఈ వెహికల్కి ఏమైనా అప్డేట్ వస్తుందా, పలానా వెహికల్ రివ్యూ చేయండి అని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే కామెంట్స్ చేస్తున్నారు. వాటన్నిటిని నేను పిక్ చేయలేను కదా, అవన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలామంది ఈ వెహికల్స్ మీద రివ్యూస్ అయితే అడుగుతున్నారని చెప్పేసి అవన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా వాటికి సంబంధించిన వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు హ్యాపీగా చూడొచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.